శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం గలతీ పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 20వ వచనం వరకు. సావధానంగా వినండి. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరుగని వారై నిజముగా దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు. కాని ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు. గనుక బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి అయిన మూలపాఠముల తట్టు మరల తిరుగనేలా, మునుపటి వలనే మరల వాటికి దాసులై ఉండాలని కోరనేలా. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలాలను, సంవత్సరాలను ఆచరిస్తున్నారు. మీ విషయమై నేను పడ్డ కష్టము వ్యర్థమైపోతుందేమో అని మిమ్మును గూర్చి భయపడుతున్నాను. శ్రోతలు, వింటున్నారా? ఈ గలతీ ప్రజలు మునుపు విగ్రహారాధికులు. గలతీ దేశం చిన్నాసియాలో ఉంది. అక్కడే 7 సంఘాలు ఉనికిలోకి వచ్చాయి. అక్కడి ప్రజలందరూ ఒకప్పుడు విగ్రహారాధికులు. విగ్రహాలలో ఏముంది? అవన్నీ మాయా స్వరూపాలు. 1 కొరింథీ 12వ అధ్యాయం 2వ వచనంలో పౌలు విగ్రహాలను ఏమన్నాడు? అవి మూగి విగ్రహాలు. అవి శక్తిహీనమైనవి, శూన్యమైనవి. అవి మాట్లాడలేవు. విగ్రహాలు అసత్యమైనవి, మిథ్యా స్వరూపాలు. వాటిని ఆరాధించే వారికి అవి ఏమి ఇవ్వగలవు? ఏమి చేయగలవు? వాటిని పూజించినందువల్ల వాటికి జీవం రాదు అంటూ పౌలు గలతీ వారిని హెచ్చరిస్తున్నాడు. గాని ఇప్పుడో మీరు దేవుణ్ణి ఎరుగుదురు, దేవుడు మిమ్మల్ని ఎరుగును. దేవుని చేత ఎరుగబడిన వారు అంటే దేవుడు అంగీకరించి ఆమోదించిన వారు అని అర్థం. విశ్వాసము ద్వారా వారు క్రీస్తు వద్దకు వచ్చారు. దేవుడు వారిని అంగీకరించాడు, చేర్చుకున్నాడు. గలతీ సంఘస్థులలో ఎక్కువ మంది అన్యులలో నుండి వచ్చిన వారే. ఇప్పుడైతే వారు క్రైస్తవ విశ్వాసులు. అయితే ఇప్పుడు వారు ధర్మశాస్త్రం వైపునకు మరలడం అవివేకం, అసమంజసం. విగ్రహారాధనను వదిలిపెట్టి తిరిగి వెనక్కు విగ్రహారాధనకు మరలినట్లే ఉంది ఈ తతంగం. ఈ మాటలు పౌలు చాలా కఠినంగా అంటున్నాడు. మీరు రోజులని, మాసములని, సంవత్సరాలని, ఏవేవో ఆచారాలను అనుసరించాల్సిన అవసరమేమొచ్చింది? సబ్బాతు అని, పండగలని, ప్రత్యేక సమయాలని వాటికెందుకింత ప్రాముఖ్యమిస్తారు? కొలసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, అన్నపానముల విషయములోనైనా, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనే వాటి విషయములోనైనా మీకు తీర్పు తీర్చడానికి ఎవరికీ అవకాశమివ్వకండి. మాసములను ఆచరించడం అంటే ఏమిటి? పౌర్ణమి, అమావాస్యలను ఇశ్రాయేలీయులు పాటించేవారు. రాజుల కాలంలో ఇవన్నీ పాటించారు. ప్రవక్తలు వీటి విషయమై వారిని గద్దించారు. పండగలంటారా? దేవుడు ఇశ్రాయేలీయులకు 7 పండగలిచ్చాడు. ఈ పండగలన్నీ యేసుక్రీస్తు వైపునకే చూపుతాయి. ఈ పండుగల ప్రవచనాత్మక భావాన్ని యేసుక్రీస్తు నెరవేర్చాడు. సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలకొకసారి సబ్బాతు సంవత్సరమని వస్తుంది. ప్రతి 50 సంవత్సరాలకు జుబ్లీ సంవత్సరమని ఆచరిస్తారు. విగ్రహారాధనను విడిచి వచ్చిన వీరు నేరుగా క్రీస్తు దగ్గరికి రాకుండా ఈ ధర్మశాస్త్రం దిశగా వెళ్లడం వృధా. ఎందుకీ డొంక తిరుగుడు? ఎందుకింత అవివేకం అంటూ పౌలు గలతీ క్రైస్తవులను గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఈ రోజున కూడా కొందరున్నారు, వారింకా మోషే ధర్మశాస్త్రాన్ని పట్టుకు వేళ్లాడుతున్నారు. ఇంకా సబ్బాతు దినం పాటిస్తున్నారు. ఇదెంతో విడ్డూరమనిపిస్తుంది. ధర్మశాస్త్రమంతా మూటగట్టినట్లు వారి మీద పెట్టబడింది. సబ్బాతు సంవత్సరం, జుబ్లీ సంవత్సరం అన్నీ ఆ మూటలోనే ఉన్నాయి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం అంటోంది, ఎవడైనా ధర్మశాస్త్రమంతా గైకొని ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అవుతాడు. ధర్మశాస్త్రమంతా ఒకే మూట, ఒకే ప్యాకేజ్. అందులో ఒక్కటి తప్పినా అన్నీ తప్పినట్లే. ఒకడు ధర్మశాస్త్రం మొత్తాన్ని అతిక్రమించినట్లే.
నేనింత ప్రయాసపడి మీకు ఉపదేశించిందంతా వృధా చేయవద్దు, తిరోగమించవద్దు. ధర్మశాస్త్రాన్ని దాటి కృపలోకి వచ్చి తిరిగి ధర్మశాస్త్రం వైపు మొగ్గుతారేమిటి? విగ్రహారాధనను విడిచిపెట్టి ప్రభువు వద్దకు వచ్చి తిరిగి విగ్రహారాధనకు తిరోగమిస్తారా? మీరు మోషే ధర్మశాస్త్రము ద్వారా యేసు వద్దకు రాలేదు, విశ్వాసము ద్వారానే వచ్చారు అని పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. 12 నుండి 18 వచనం వరకు పౌలు వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తున్నాడు. ఎంతో మర్యాదగా, సంస్కారము, సభ్యత ఉట్టిపడే మాటలతో వారిని పలకరిస్తున్నాడు. వారికి హితవాక్యమును ప్రకటిస్తున్నాడు. సహోదరులారా, నేను మీ వంటి వాడినయ్యాను గనుక మీరు నా వంటి వారు కావాలని మిమ్ములను వేడుకుంటున్నాను. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినా నేను మీకు సువార్త ప్రకటించానని మీరెరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉన్న దానిని బట్టి నన్ను మీరు తృణీకరించలేదు, నిరాకరించనైనా లేదు. క్రీస్తు యేసును వలె నన్ను అంగీకరించారు. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చివేసి ఉంటారని మీ పక్షమున సాక్ష్యము పలుకుతున్నాను. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునయ్యానా? వారు మీ మేలు కోరి మిమ్ములను ఆసక్తితో వెంటాడేవారు కారు. మీరే తమను వెంటాడవలెనని మిమ్మును బయటికి తోసివేయాలని కోరుతున్నారు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తిగా ఉండడము యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. మిమ్మును గూర్చి ఎటూ తోచక ఉన్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుతున్నాను. శ్రోతలు వింటున్నారా? పౌలు ఏమంటున్నాడు? నేను ఏమై ఉన్నానో అది మీరు అయి ఉండాలని నా కోరిక. వారు దొంగ బోధకుల మాటలు వింటున్నారు. పౌలు తమకు శత్రువైనట్టు అనుకుంటున్నారు. నిజం చెప్పినందుకు నిష్ఠురమైంది. మీరు మేము అందరము విశ్వాసులమే గదా. మనమందరము కలిసి క్రీస్తు శరీరమవుతున్నాము. అందుచేత మనము ఒకరితో ఒకరము మర్యాదగా ఉండాలి, సభ్య ప్రవర్తన కలిగి ఉండాలి. నా శరీరములో ముల్లు ఉంది, ఇది మీకు తెలుసు. ఇంతకు ఆ ముల్లేమిటి? నా శరీరములో అది మీకు శోధనగా ఉంది. ఇది పరీక్ష, శోధన. నా శరీరములో ముల్లు. ఆయన శరీరములోని ముల్లు కంటి జబ్బు అయి ఉండవచ్చు. ఈ కంటి బాధ పౌలు దౌర్బల్యముగా పరిణమించింది. సంఘ బిడ్డలు వీరైతే తమ కండ్లు ఊడబీకి పౌలుకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కండ్లలో నుండి చీము కారడం అదొక శోధన లాంటి దౌర్బల్యం. అయినా పౌలు సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. అయినా మీరు నా బలహీనతను సహించారు, దాన్ని సరకు చేయలేదు. నేను సువార్తను ప్రకటించినప్పుడు ప్రభువును చేర్చుకున్నట్లే నన్ను చేర్చుకున్నారు. నేను సత్యం చెప్పినందుకు మీకు శత్రువునయ్యానా అంటున్నాడు పౌలు. యథార్థవాది చాలామందికి విరోధి అవుతాడు అంటారు. ఈ రోజుల్లో కొందరు బోధకులు ప్రసంగ వేదికల నుండి నిజం చెప్పరు. చెబితే ప్రజల ప్రాపకం పోతుంది. ప్రజల మెప్పు కోరి వారిని దువ్వినట్లు మాట్లాడతారు. ప్రజలు కోరేదేదో అదే వారికిస్తారు. మనము శ్రేష్టమైన దానిని వెంబడించాలి. అయితే ఈ యూదా మతవాదులు మీ చర్మం ఒలిచేస్తారు, మీ వెంట పడతారు. 2 కొరింథీ 12 నుండి 15 వరకు పౌలన్నాడు, సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయటం వలన అపొస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యన నిజముగా కనపడుతున్నాయి. నేను మీకు భారముగా ఉండకపోయానే అనే దానిలో తప్ప మరి ఏ విషయములో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారయ్యారు? నేను చేసిన ఈ అన్యాయమును క్షమించండి. ఇదిగో ఈ 3వ మీ వద్దకు రావడానికి సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. మీ సొత్తును కాదు, మిమ్ములనే కోరుతున్నాను.
పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగింది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మ కొరకు బహు సంతోషముగా వ్యయపరుస్తాను. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమిస్తారా? శ్రోతలు గమనించండి, ఈ యూదా మతవాద ధర్మశాస్త్రీయులే కొరింథీ సంఘంలోకి జొరబడ్డారు. కొరింథీ విశ్వాసులు పౌలును ఎంతో ప్రేమించారు. అందుచేత పౌలు ఈ మతవాదులను గురించి వారికి హెచ్చరికలు చేస్తున్నాడు. అబద్ధ బోధకులలో ప్రజాకర్షణ ఉంది. వారు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతున్నట్లు కనపడతారు. ఈ తప్పుడు సిద్ధాంతాల బోధకులు ఎంతో లాలనగా మాట్లాడతారు. వారి బోధలో కొంచెం సత్యం ఉండకపోదు గాని అది పూర్తి సత్యం కాదు. వారు వాక్యమును కల్తీ చేస్తారు. వాక్య వివరణలో కొంచెం పులిసిన పిండి కలుపుతారు. దాంతో ముద్ద అంతా పులిపెక్కిపోతుంది. శ్రోతలు వింటున్నారా? ఈ అధ్యాయం చివరిలో హాగరు, శారా అనే ఇద్దరు స్త్రీల దృష్టాంతం తెస్తున్నాడు పౌలు. హాగరు అంటే ధర్మశాస్త్రం, శారా క్రీస్తునందలి విశ్వాసానికి సంకేతంగా ఉండిపోయింది. నా పిల్లలారా అని పౌలు వారిని ఇక్కడ సంబోధిస్తున్నాడు. నేను మీకు తల్లిలాంటి వాడిని, మిమ్ములను కనడానికి ఎంతో ప్రసవ వేదన పడ్డాను అంటున్నాడు పౌలు. నా చిన్న పిల్లలారా, గ్రీకు భాషలో చిన్న పిల్లలు అనడానికి టెక్నియా అనే మాట వాడబడింది. నేను మీ దగ్గరికి వచ్చి వేరే విధంగా మాట్లాడగోరుతాను. మీ గురించి నాకు ఎటూ తోచకుండా ఉంది. ఈ మాటల్లో పౌలు సున్నితమైన మనస్సు, ఆప్యాయత ద్యోతకమవుతాయి. సోదరీ సోదరులారా, వింటున్నారా? కాపరి ఎడల దేవుని బిడ్డలు ఎలాంటి వైఖరి చూపాలి? సంఘ బిడ్డలలో క్రీస్తు రూపము ఏర్పడే వరకు పౌలు తల్లిలాగా ప్రసవ వేదన పడ్డాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో కూడా పౌలు ఇదే మాట అంటున్నాడు. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేసేటట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. పౌలు వారి కాపరి. గలతీ సంఘ బిడ్డలు గొర్రెలు. దొంగ కాపరుల బారిన పడకుండా వారిని కాపాడడానికి పౌలు ఈ మాటలు రాస్తున్నాడు. సహోదరులారా అని వారిని సంబోధిస్తున్నాడు. అంటే కాపరిని గొర్రెలు తమ సహోదరుడుగా భావించాలి. కాపరిని సంఘబిడ్డలు దేవుని దూతలాగా ప్రభువును చూచినట్లే చూడాలి. కపట బోధకులు మిమ్మల్ని పెడతోవ పట్టిస్తారు. మీరు వారిని వెంబడించవద్దు. వారిని తిరస్కరించండి, విసర్జించండి. నిజమైన కాపరి మీలో ప్రతి ఒక్కరిలో క్రీస్తు రూపము ఏర్పడే వరకు ప్రసవ వేదన పడే తల్లిలాంటివాడు. కాపరిని సన్మానించండి. నేను మీలాంటి వాడినయ్యాను, మీరు నా వంటి వారు అవ్వాలి. మీలాంటి వాడినైన నాలాంటి వారుగానే మీరు ఉండిపోవాలి. యూద మతవాదుల్లాగా అవకండి. ధర్మశాస్త్రం వైపు మొగ్గకండి. అప్రమత్తంగా ఉండండి అని పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. మీరు నాకేమీ అన్యాయము చేయలేదే? మీ గురించి నాలో ఎట్టి చేదు ఆలోచన లేదు. వారి పట్ల పౌలుకు ప్రేమ, అంతఃకరణ, దయ, శ్రద్ధ ఎంతగానో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మీ సంఘ కాపరి కోసం ప్రార్థించండి. ఆయన్ను ప్రోత్సహించండి. కాపరి యొక్క శరీర బలహీనతల్లో తోడ్పడండి. పౌలు శరీర దౌర్బల్యము విషయంలో గలతీ క్రైస్తవులు ఎంతో సహాయపడ్డారు. ఎంత త్యాగానికైనా సిద్ధమయ్యారు. పౌలుకు కంటి జబ్బు వచ్చినప్పుడు సంఘ బిడ్డలందరూ పౌలుకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆయనను వారు విడువలేదు. పౌలును దేవదూతలాగా వారు చూసుకున్నారు. పౌలు సత్యమే బోధిస్తున్నట్లు వారు గుర్తించారు. ధర్మశాస్త్రము వల్ల కాదు, ఒక వ్యక్తి విశ్వాసము వల్లనే నీతిమంతుడు కాగలడు అని పౌలు సత్య ప్రబోధం చేశాడు. ఏవో సత్కార్యాలు చేసి దేవుణ్ణి ఎవరూ మెప్పించలేరు.
క్రీస్తునందలి విశ్వాసమే మనలను నీతిమంతులనుగా తీర్చిదిద్దుతుంది. ఇది పౌలు ప్రబోధం. ఇలాంటి మంచి ప్రబోధం చేసిన దైవజనుణ్ణి వారు శత్రువుగా ఎంచుతారా? అది భావ్యమా అని పౌలు వారిని అడుగుతున్నాడు. గలతీ పత్రిక 4:8 ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారు, ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారు. ఎరిగి ఉండడం అనే మాట బైబిలులో విశేషార్థము గలది. ఇప్పుడు దేవుడు నన్ను ఎరుగును, నేను దేవుణ్ణి ఎరుగుదును. దేవునికి విశ్వాసికి గల పరస్పర సంబంధము ఎంతో అర్థవంతమైనది. ఒకప్పుడు మీరు దేవుడు కాని వారికి దాసులు. విగ్రహారాధన వెనుక సైతానీయ ప్రమేయం ఉంది. ప్రకటన గ్రంథం 9:20 బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన హస్తకృతములు. సత్య ఏకదేవుని స్థానాన్ని వాటికి ఇవ్వకూడదు. గలతీ క్రైస్తవులు అన్యుల విగ్రహాలను విడిచి యూదుల పంచాంగం వైపుకు ఎందుకు వెడుతున్నారు? ధర్మశాస్త్రపు ఆజ్ఞల సంగతి కాదు. అన్యులు నేరుగా యేసుక్రీస్తు వద్దకు రావాలి, ధర్మశాస్త్రము వద్దకు కాదు. విశ్వాసులు కృపను కాదని తిరిగి క్రియావిధానం వైపు తిరగడం అపసవ్య ధోరణి. ధర్మశాస్త్రం మీద ఆధారపడిన మతం జీవమార్గం కాదు. ధర్మశాస్త్రం పాపమంటే ఏమిటో చెప్పింది గాని ధర్మశాస్త్రం క్షమించదు, శిక్షిస్తుంది. దేవుని కృప మాత్రమే ప్రతి పరిస్థితికి చాలినది. యేసుక్రీస్తు యొక్క కృప మతాతీతమైనది. నేను మీకు మతమివ్వడానికి వచ్చాను అని ప్రభువు చెప్పలేదు. నేను మీకు సమృద్ధి జీవమివ్వడానికి వచ్చాను అన్నాడు ప్రభువు. మతాచారకాండ అంతా బాహిరమైనది. యేసుక్రీస్తు కృపాఉద్యమం ఆంతరంగికమైనది. ఆయా రోజులు కాదు, క్రైస్తవ విశ్వాసికి అన్ని రోజులూ మంచివే. యేసు కృపను రుచిచూచిన గలతీ విశ్వాసులు తిరిగి మతాచార కాండలోకి దిగిపోవడం పౌలుకు ఎంతో మనస్తాపం కలిగించింది. దేవుని సన్నిధి నుండి తిరిగి చీకటిలోకి, నీడలోకి పోవడం అవివేకం అని పౌలు ఉద్బోధించాడు. యూదమతం, ధర్మశాస్త్రం మంచివే, కాని అవి నీడలు. నిజస్వరూపం క్రీస్తునందే ఉంది. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన క్రీస్తు వద్దకు వచ్చినవారు తిరిగి ధర్మశాస్త్ర క్రియలపై ఆధారపడడం వెనక్కు తిరిగి వెళ్లడమే అవుతుంది. పౌలు వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ, మీరు ఇంతవరకు నన్ను బాగానే చూచుకున్నారు, నేను బలహీనతలో ఉండగా నన్ను ఆదుకున్నారు, నన్ను మీరెంతో ఘనపరిచారు, ప్రభువును చూచినట్లే నన్ను చూచారు అంటూ వారిని ప్రశంసించాడు. నేను ఒకప్పుడు మిమ్ములను అభినందించాను, అట్టి పరిస్థితి ఇప్పుడెందుకు తారుమారైంది? మీరు ఒకప్పుడు నా కోసం ఎంత త్యాగానికైనా సిద్ధమయ్యారు. అలాంటి నన్ను సత్యాన్ని ప్రకటించినందుకు శత్రువుగా ఎంచుతారా? మీ దగ్గరికి వస్తున్న అబద్ధ బోధకులున్నారే, వారికి మీ మీద ప్రేమ ఉండి కాదు, మిమ్మల్ని తమ చుట్టూ తిప్పాలని మీ చుట్టూ అడ్డుగోడలు కడుతున్నారు. నేను మీతో ఉన్నా లేకపోయినా సత్కార్యాపేక్ష ఎప్పుడైనా మంచిదే. మీలో క్రీస్తు ఏర్పడడానికి నేను పడ్డ ప్రసవ వేదన అంతా ఇంతా కాదు. మీతో ఉండి మీతో స్వయంగా సంభాషించాలని ఉంది. మీ గురించే చింతిస్తున్నాను. ఈ విధంగా రాస్తున్నాను. మీతో ఉంటే ఇంకో విధంగా మాట్లాడేవాణ్ణో ఏమో. శ్రోతలు, అన్యులను సంపాదించుకోవడానికి పౌలు అన్యుడిలాగే అయిపోయాడు. అన్యులు నేరుగా యేసు దగ్గరికి వస్తారు. పౌలు కూడా ధర్మశాస్త్ర ప్రసక్తే లేకుండా దేవుని కృప తన విశ్వాసము ద్వారా క్రీస్తుతో సంయుక్తమై అపొస్తలుడయ్యాడు. అన్యులను సంపాదించుకునేటందుకు తాను యూద సాంప్రదాయాలను, సంస్కృతిని, యూద మత సంస్కారాదులను విసర్జించాడు. ఇప్పుడు వారు యూదులలాగా కానక్కర్లేదు, పౌలులాగా ఉంటే చాలు. పౌలు శరీరంలో ముళ్ళు ప్రసక్తి వచ్చింది. తన అనారోగ్య పరిస్థితిని బట్టి వారి దగ్గరికి పౌలు వెళ్లాడు. 2 కొరింథీ 12:7 పౌలు ఈ సంగతిని పేర్కొన్నాడు.
నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండే నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు నన్ను నలగగొట్టడానికి సైతాను దూతగా ఉంచబడింది. పౌలు ఎన్నో శ్రమలు, హింసలు సహించాడు, భరించాడు. శరీరారోగ్యము విషయమైన శోధనలు అవి పౌలును పూర్తిగా వదల్లేదు. ఈ బలహీనతల వల్ల అతని శరీరాకారము కూడా అంత ఆకర్షణీయం కాదు. 2 కొరింథీ 10:10 అతని పత్రికలు ఘనమైనవే, బలీయమైనవే, కాని అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగాలు కొరగానివి అని కొందరన్నారు. కంటి జబ్బు అతనికి ఉన్నది. దాన్ని బట్టే పౌలన్నాడు, అలా చేయగలిగితే వారు తమ కండ్లు ఊడబెరికి ఆయనకు ఇచ్చి ఉండేవారే. దమస్కు మార్గంలో వెలుగును చూచినప్పుడు పౌలు కన్నులు దెబ్బతిన్నాయి. పౌలు శరీర బలహీనత అతనికి ఒక శోధన, పరీక్ష. శారీరకంగా తానే రోగి అయి ఉన్నప్పుడు పౌలు గలతీ సంఘమును సందర్శించాడు. గలతీ సంఘాలను కలవరపరచడానికి ధర్మశాస్త్రవాదులైన యూదులు వారి మధ్యకు వచ్చారు. మీరు క్రైస్తవులు అవ్వాలంటే యూద పద్ధతులను అనుసరించక తప్పదు అని వీరు ప్రచారం చేయసాగారు. యూద పద్ధతులు అంటే సున్నతి సంస్కారం ద్వారా వారు యూదులవ్వాలి, యూద జాతిలోకి ప్రవేశించాలి, గలతీయులను ధర్మశాస్త్ర దాస్యంలోకి వెనక్కు లాక్కుపోవడమే వారి ధ్యేయం. ఈ దుర్బోధలకు, ధర్మశాస్త్ర విధులకు వీరు లోబడేటట్లు చేయడమే వీరి ఉద్దేశ్యం. ఈ పాఠం ముగింపులో పౌలు ఒక ఉపమాన భావాన్ని ప్రయోగిస్తున్నాడు. గలతీ వారిని క్రీస్తు వద్దకు నడిపించడానికి నేను తల్లిలాగా ప్రసవ వేదన పడ్డాను అన్నాడు పౌలు. ఒకప్పుడు తాను అనుభవించిన ప్రసవ వేదన నేను మళ్లీ అనుభవించాల్సి వచ్చింది అన్నాడు. క్రీస్తు వారిలో ఉన్నాడు. పిండ రూపంలో ఉన్న క్రీస్తు వారిలో ఏర్పడడానికి తాను కానుపు నొప్పులు పడాల్సి వచ్చింది అంటున్నాడు పౌలు. ప్రియ శ్రోతలు వింటున్నారా? ఈ యేసుక్రీస్తును అనగా పౌలు ప్రకటించిన యేసుక్రీస్తును మీరు స్వకీయ రక్షకుడుగా ఎరుగుదురా? దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.